అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ ప్రమోషన్ అయితే విజయవాడలో అయితే నిర్వహించారు. ఈ విజయవాడలో నిర్వహించిన నేపథ్యంలో ఫిలిం హీరోయిన్ అయిన శైలి మ్యామ్ అయితే వచ్చారు. చెప్పండి అసలు ఎలా ఉండబోతుంది మీ ఫిలిం మూవీకి సంబంధించిన పోర్షన్? Yeah. హౌ డు యూ ఫీల్ యువర్ ఫిలిం? Oh, I'm feeling really great actually being here in Vijayawada. This is the second time actually I'm here. We started the movie shooting from Vijayawada. So Vijayawada, Guntur has always been, now it's been a very special place to me, and I'm just so happy and excited for the movie. Also excited for the audience to watch it and experience it. I am so sure when audience will watch it, they're gonna love it. It's the first movie ka ma'am? It was the first movie. Yes, this is my debut in Telugu. So yeah. It's the first movie in Telugu. How do you feel ma'am? Oh, well, amazing. The Telangana and Andhra people are just so sweet. I mean, the Guntur food is very spicy, but people are very sweet. So, yeah. How many days in reach to your movie? We took 45 days to complete the whole movie, but we shot in like bits and pieces. We started in April something, but then it was very heat in Guntur. It was very hot. So then, that's how we did it. తెర నుంచి ఏకంగా వెండి తెరకైతే వచ్చారు. ఎంతో కష్టంతో అయితే నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చానని అంటున్నారు అమర్ గారు. చెప్పండి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఆల్మోస్ట్ బుల్లి తెరకైతే అందరూ మీరు పరిచితమే. ఎలా ఉండబోతుంది అసలు మీ మూవీకి సంబంధించి యాక్షన్స్ కానీ అలా కానీ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? డైరెక్టర్ ఎప్పుడైతే నన్ను ఓకే చేసుకుని రమ్మన్నారో సో వెళ్ళి నేనే వెళ్ళి స్టోరీ విన్నాను. స్టోరీ విన్న తర్వాత ఇది నాకు కరెక్ట్ యాప్ట్, ఎందుకంటే నాకున్న కేటగిరీకి నేనున్న ఒక బాడీ లాంగ్వేజ్కి ఇది పర్ఫెక్ట్ అని నాకు అర్థమై సో ఇమీడియట్గా నేను ఓకే చేయడం జరిగింది. బికాజ్ నాకు రామ్ కామ్ సినిమాస్ చాలా ఇష్టం. సో అలాగే ఓకే చేశాను. సరే, ట్రైలర్ కూడా చూసాము, చాలా జోగిల్గా ఉంది, లాస్ట్ సెకండ్ హాఫ్ ట్రైలర్లో చూస్తే మాత్రం ఏదో టెంపుల్కి సంబంధించిన దాంట్లో ఉంటుంది. ఎలాంటి డిఫరెంట్ అసలు మనం చూడొచ్చు అంటారు? ప్రేక్షకులకు ఎలా చెప్పొచ్చు అంటారు దీన్ని? దైవత్వం అని చెప్తాను సింపుల్గా, ఒకటే వర్డ్ దైవత్వం. మనం అందరం దేవుడిని నమ్ముతాం. సో ఆ దేవుడు ఎంత మాయ చేశాడు అనేది కృష్ణ జీవితంలో మీరే చూడాలంటే అది సుమతి శతకం చూస్తేనే తెలుస్తుంది. అంటే సుమతి శతకాన్ని ప్రత్యేకంగా ఎందుకు చూడాలి ప్రేక్షకులు? ఏముంది ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఫిలిమ్స్ వస్తూనే ఉన్నారు. మీరు గట్టి పోటీగా ఇచ్చే విధంగా మీ ఫిలిం ఎలా ఉండబోతుంది? నేను గట్టి పోటీ ఇవ్వడానికి ఇది మొదలు పెడుతున్నానండి. ఇంకా అంత గట్టి పోటీ ఇవ్వడానికి ఇది నా మొదలు. ఇది ఎవరికైనా ఒక మొదటి అడుగు ఎలా ఉంటుంది. సో కానీ నేను మొదటి అడుగుని చాలా గట్టిగా వేశాను. ఆ గట్టి అడుగు ఏంటనేది మీరు వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకు చూడాలి అని అంటే, ఇప్పుడు మీరు జనవరిలో మన పెద్ద సినిమాలు కామెడీ అన్నీ మీరు చూశారు, అందరు సరదాగా నవ్వుకున్నారు, పండగలు వెళ్ళిపోయారు కదా. ఆ పండగని, ఆ పల్లెటూరుని, ఆ కామెడీని, మీ ముఖంలో ఆ చిరునవ్వని పోనీయకుండా మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేయడానికి వస్తున్న మూవీ నా సుమతి శతకం. ఫిలిమ్స్లో మీకు బాగా ఈ ఫిలింలో సుమతి శతకంలో మీకు నచ్చిన సాంగ్ ఏదంటారు? నాకు ఇష్టమైన సాంగ్ వచ్చి సుమతి టైటిల్ సాంగ్. అంటే ఇప్పుడు మేడంకి ఆల్మోస్ట్ హీరోయిన్కి తెలుగు రాదు అసలు, ఆమెతో కానీ కోఆర్డినేషన్ కానీ తన బెస్ట్ మూవీ, ఫస్ట్ మూవీ మీరంటే ఆల్మోస్ట్ స్క్రీన్ చాలా చోట్ల షేర్ చేసుకున్నారు. ఎలా ఉందంటారు అసలు మేడంతో? కానీ అలాగే కా మూవీ మేకర్స్ కూడా మిమ్మల్ని ఈ ఫిలింకి సంబంధించి వాళ్ళే, కా మూవీ ముందు చేసిన వాళ్ళ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు భాగస్వామితో చేస్తున్నారు. ఎలా ఉందంటారు అసలు? ఓకేనా అండి, ఇట్స్ బీన్ లైక్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. తనకు రాకపోవడం అంటే లేదు, కానీ అమ్మాయికి ఏంటంటే పాపము శ్రీరామనవమికి నా సినిమా ఓపెన్ అయింది, పోయిన శ్రీరామనవమికి. అప్పుడు తను వచ్చినప్పుడు తనకు స్క్రిప్ట్ ఇచ్చేశారు. ఇట్స్ బీన్ ఇన్ ఇంగ్లీష్. తను చదువుకుంది, నేర్చుకుంది. సో దానికి కో డైరెక్టర్ వర్క్స్ చేశారు. పాపం తనకి ఏదైనా ఉన్నా నేను తేజ ఇద్దరం సపోర్ట్ చేసాం. సో ఒకరినొకరు, ఎందుకంటే సినిమా చేయాలనుకుంటున్నాం కదా. సో కాబట్టి అందరం కష్టపడి తనకి ఏదన్నా ప్రాబ్లం, నాకు ఏదన్నా ప్రాబ్లం అడిగి చూసుకొని ఇంప్రవైజ్ చేసుకొని అలాగా ప్లాన్గా వెళ్ళిపోయామండి. అంటే ఫస్ట్గా మీరు ఇప్పుడు వెండితెరనికి మీరు పరిచయం కాబోతున్నారు. ఆల్రెడీ బుల్లితెరలో ఉన్న ఎవరి ఇన్స్పిరేషన్తో ఇలా వెండితెర మీద నేను అలా చూడాలనుకున్నది? మీ ఇన్స్పిరేషనా లేకపోతే మీ తల్లిదండ్రుల, మీకంటూ ఎవరైనా గురువు ఉన్నారా? మా అమ్మ, మా నాన్న, ముఖ్యంగా మా అమ్మకి అంటే చిన్నప్పటి నుంచి నన్ను ఆర్టిస్ట్ చేయడం చాలా ఇష్టం. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ట్రై చేసిన 1, 2, 3 అలా తగిలే తప్ప ఎక్కువ తగలేదు. సో అలాగా నా జీవితం అనేది అలా ట్రావెల్ అవుతూ సో ఫైనల్గా మై మామ్స్ డ్రీమ్ కమ్ ట్రూ.
అండ్ ఆబ్వియస్లీ నాకున్న ఇన్స్పిరేషన్ నా ఫేవరెట్ హీరో మా రవితేజ గారు. వ్యక్తి అంటే యూట్యూబర్గా ఫుడ్ ఐటమ్ అంటే మాత్రం బాగా గుర్తున్న వ్యక్తి. చెప్పండి అసలుకి ఈ మూవీ రావటాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకంటే చాలా చాలా సంతోషంగా ఉంది. బేసిక్గా ఇలాంటి ఒక మూవీలో నేను ఒక మంచి కీలక పాత్ర పోషించాను మేడం. చిన్నప్పుడు మనం ఏ జర్నీ స్టార్ట్ చేసినా నా యొక్క ఇదేంటంటే సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలో యాక్ట్ చేయాలి, ఒక మంచి కామెడీగా అనుకున్నా. అండ్ ఈ మూవీతో నాకు ఆ మంచి క్యారెక్టర్ వచ్చిందని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. రేపు 6వ తారీఖు చూసి మీరు చెప్పాలి ఎలా చేశారు. ఈ మూవీలో కూడా ఫుడ్స్ కి సంబంధించింది ఏమన్నా మీ క్యారెక్టర్ ఉండబోతుందా? ఎందుకంటే ఆల్మోస్ట్ యూట్యూబర్ గా మీరు అందరికీ అలాగే పరిచయం అయ్యారు, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు అంటే ఒక గుర్తింపు ఉంది. మరి ఈ మూవీలో కూడా అలాంటి గుర్తింపు ఉండేది ఏమన్నా ఉండబోతుందండి? అది టేస్టీ తేజ బయట యూట్యూబర్, అది రియల్ లైఫ్. ఇందులో అంజీ పాత్ర రియల్ లైఫ్. బేసిక్గా డైరెక్టర్ గారు రాసుకున్న పాత్ర దానికి అనుసారంగానే ఇదేమి ఉంది, కానీ ఫుడ్ రిలేటెడ్ అయితే ఏం లేదండి. అంటే ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తే గానీ ఒకటైనా ఫస్ట్ లవ్ అని కూడా కనిపించట్లే, ఒక పిసినారితనంగా కనిపిస్తున్నాడు. తర్వాత చూస్తే దైవత్వం సమర్థ అనేది చెప్తున్నారు. అసలు ఎండా ఉండబోతుంది. ప్రేక్షకులు మీరేం చెప్పబోతున్నారు ఈ ఫిలిం పర్టికులర్గా మీరు చూడండి అని? ఇప్పుడున్న ఫిలిమ్స్తో మీరు ఏం గట్టి పోటీ ఇవ్వబోతారు? పోటీ అలా ఏం లేదు, కానీ ఒక రిఫ్రెషింగ్ సబ్జెక్టు, మొత్తం మనకి పల్లెటూరు వాతావరణంలో జరగబోయే సబ్జెక్టు. అండ్ ఇప్పటిదాకా వచ్చిన అమర్దీప్ కొత్త హీరో అని కాదులే, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా నెక్స్ట్ లెవెల్ చేశాడు. మనోడికి అభిమానించే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చిద్ది. ఎప్పుడు రాబోతుంది అసలు వెండి తెరపైన ఈ మూవీ? ఫిబ్రవరి 6వ తారీఖు సుమతి శతకం మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇది మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తుందంటేనే సగం సక్సెస్. ఎందుకంటే వాళ్ళ సక్సెస్ రేట్ చూస్తేనే మనకు తెలిసిపోద్ది. అందుకని మేము ఇంకా కాన్ఫిడెంట్లో ఉన్నాం. అండ్ ఫస్ట్ టైం మనోడు చేసినా కూడా యూఎస్ రిలీజ్ కూడా ఉంది ఈ మూవీ. ఇది కూడా ఇంకో రకమైన సక్సెస్సే. ఈ రకంగా పాజిటివిటీతో ముందుకెళ్తున్నాం. అండ్ ఇప్పుడే మీకు చెప్పినట్టుగా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చాం. ప్రసాదం మంచి తిని హ్యాపీగా నెక్స్ట్ డైరెక్ట్ ప్రెస్కే వచ్చాము. ఇదే పాజిటివిటీని కంటిన్యూ చేయండి. మీరు మీ వాళ్ళకి చెప్పండి ఫిబ్రవరి 6వ తారీఖు సుమతి శతకం సినిమా చూడమని చెప్పండి మేడం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 6th అయితే సుమతి శతకం మూవీ అయితే ప్రేక్షకుల ముందు రానుంది. లవ్ అండ్ కామెడీ అలాగే స్పిరిచువల్గా కూడా ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. ప్రేక్షకులు అందరూ ఆనందించే విధంగా కూడా ఈ మూవీ ఉండబోతుందంటూ కూడా ఫిలిం టీం అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అలోక్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.